వెల్కమ్ టు వరంగల్ దర్శన్. ఈరోజు మనం ఉన్నామండి హన్మకొండ చౌరస్తాలోని దీక్ష గ్రూప్స్ అండ్ పార్లర్లో. మరి ఈరోజు 30 ఇయర్స్ యానివర్సరీ అయితే వాళ్ళు జరుపుకుంటున్నారండి. మరి ఈ 30 ఇయర్స్లో యాజ్ ఎ ఉమెన్గా అరుణ గారు ఎన్నో ఫేస్ చేస్తూ హెల్త్ పరంగా కానీ అన్నిటి పరంగా కానీ తను ఫేస్ చేస్తూ ఒక సక్సెస్ఫుల్ లేడీగా ఈరోజు గుర్తింపు పొందారు. మరి నేనైతే తనతో మాట్లాడడానికి చాలా ఎక్సైట్మెంట్గా దీక్ష గ్రూప్స్కి అయితే వచ్చేసాను. మరి మేడంని మీకు పరిచయం చేస్తూ అలాగే పార్లర్ని కూడా మీకు చూపించడానికి రెడీగా ఉన్నాను. మరి లేట్ చేయకుండా నాతో పాటు మీరు కూడా దీక్ష గ్రూప్స్ చూసేయండి. హలో మ్యామ్. హాయ్ రా. హౌ ఆర్ యూ? ఫైన్, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను మ్యామ్. మీ గుడ్ నేమ్ మ్యామ్? కురికాల అరుణ. ఓకే అరుణ మ్యామ్, ఎన్ని ఇయర్స్ అవుతుంది దీక్ష గ్రూప్ స్టార్ట్ చేసి? టుడే ఈజ్ మై 30th యానివర్సరీ రా. నేను దీక్ష లాంచ్ చేసి ఐఎమ్ సో హ్యాపీ టు అనౌన్స్ దట్ ఇవాళ మా 30th యానివర్సరీ ఉంది. నాకు చాలా సంతోషంగా ఉంది. బై గాడ్ గ్రేస్ జస్ట్ వితౌట్ బ్రేకింగ్ 30 ఇయర్స్ నేను రన్ చేశాను. ఐఎమ్ వెరీ హ్యాపీ ఇన్ మై ఫీల్డ్. ఓకే, వెరీ హ్యాపీ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అండ్ అసలు ఈ దీక్ష గ్రూప్స్ స్టార్ట్ చేయాలి అంటే స్టార్టింగ్లోనే పార్లర్ పెట్టాలి అనే థాట్ ఎలా వచ్చింది అండ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు ఇలా రన్ చేయబట్టి? యాక్చువల్గా 93లో నా పెళ్ళి అయిందిరా. మా హస్బెండ్ ఈజ్ అ డాక్టర్, ఈజ్ అ స్కిన్ డాక్టర్. సో నాకు యూజువల్గా నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది, పీజీ చేస్తున్నాను అప్పుడు. సో ఐ గాట్ మ్యారీడ్. సో అప్పుడు పీజీ కంటిన్యూ చేయలేకపోయాను, కన్సీవ్ అయి ఉండే. సో అప్పుడు మా వారు దుబాయ్ వెళ్ళారు. సో ఈజ్ డాక్టర్ కాబట్టి అక్కడ ఆ టైంలో చాలా అంటే దుబాయ్లో బాగా వెళ్ళేవారు కాబట్టి తను కూడా వెళ్ళారు. సో అప్పుడు అన్నారు, మీరు లేడీస్కి అంటే అక్కడ అయితే బాగుంటుంది, ఇట్లా మెహందీ సమ్ లైక్ బ్యూటీ కోర్స్ అయితే ఇంట్లో ఉండి చేసుకోవచ్చు, యూ లెర్న్ దట్ అని చెప్పారు, మా వారు చెప్పారు అది. అండ్ ఈవెన్ దో నాకు కూడా చాలా ఇంట్రెస్ట్, సెల్ఫ్ గ్రూమింగ్ బాగా చేసుకునేదాన్ని దట్ టైంలో. సో నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉండింది. సో నేను 96 జస్ట్ జనవరి ఫిబ్రవరిలో నేను నందమోహన్ గారని మా గురువు గారు, ఐ థ్యాంక్ టు మై గురు. సో జస్ట్ తన ట్రైనింగ్ వల్ల నేను ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నాను అని నేను అనుకుంటున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ టు మై గురు నందమోహన్ గారు యాక్చువల్గా. సో దట్ వాజ్ 6 months డిప్లొమా దట్ టైం. సో నందమోహన్ గారు చాలా పాపులర్ అన్నట్టు ఆ టైంలో. నేను 6 months అప్పుడు సెకండ్ కన్సీవింగ్లో ఉండి నేను నేర్చుకున్నాను టిల్ డ్యూ డేట్ వరకే, డెలివరీ వరకు నేను నేర్చుకున్నాను. యాక్చువల్గా 6 months కానీ ఆ మేడం నాకు పర్మిషన్ ఇచ్చారు టు ఎక్స్పీరియన్స్. సో దాని దగ్గర ఒక 2-3 months జాబ్ చేశాను. సో పాప పుట్టాక జస్ట్ వితౌట్ ఎనీ బ్రేకింగ్ నేను అంటే జల్గా దుబాయ్ వెళ్ళాలనే పెట్టుకున్నాను. కానీ దట్ టైం దుబాయ్లో ఒక యాక్సిడెంట్ అయింది, ఫైర్ యాక్సిడెంట్ అయింది హజ్లో. సో మా వారు ఇరుక్కుపోయారు అందులో. సో అప్పుడు తన కమ్యూనికేషన్ లేకుండా పోయింది నాకు మా వారికి. సో యువర్ ఇన్ సో టెన్స్డ్. సో మా పేరెంట్స్ నన్ను పంపించలేదు, ఇంకా మా వారే వచ్చేసారు. సో వచ్చాక నేను పాపది బర్త్డే అవ్వగానే నేను జస్ట్ దీక్ష అని పెట్టాను. సో మా పాప పేరు దీక్ష. యాక్చువల్గా ఎందుకు దీక్ష అని పేరు పెట్టాను అంటే నా పాప ఎంత మొండిదంటే నేను ఎంత హార్డ్ వర్క్ చేసినా జస్ట్ లైక్ దట్, అంటే తను స్టేబుల్గా ఉంది. సో దీక్షగా నేను నేర్చుకున్నాను కాబట్టి దీక్ష అని పెట్టాను. బై గాడ్ గ్రేస్ ఫ్రమ్ దట్ టైమ్ టు టిల్ టుడే ఐఎమ్ జస్ట్ వితౌట్ బ్రేక్ ఇది కంటిన్యూ చేశానంటే అది నా ఫ్యామిలీ ప్రోత్సాహం వల్ల, నా పిల్లల ప్రోత్సాహం వల్ల, అండ్ మెయిన్లీ మై పేరెంట్స్. అండ్ ఐ జస్ట్ థ్యాంక్ టు మై పేరెంట్స్. సో దే హెల్ప్ మీ అలాట్. వాళ్ళు బాగా నాకు సపోర్ట్ చేశారు, మా వారు కూడా చాలా సపోర్ట్ చేశారు. ఎందుకంటే ఐ మస్ట్ సే నౌ దిస్ ఇస్ ద టైమ్ టు సే టు మై పేరెంట్స్ అండ్ టు మై చిల్డ్రన్ అండ్ టు మై హస్బెండ్ టుడే. అంటే నన్ను ఒక గుర్తిస్తారు, కాజీపేట్, వరంగల్, హన్మకొండ అంటే దీక్ష అంటే అందరూ గుర్తిస్తారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ టు మై ఫ్యామిలీ. రియల్లీ గ్రేట్ మేడం. అది రియల్గా అది మీరు డెడికేషన్ తెలుస్తుంది మేడం. ఎందుకంటే దీక్ష గ్రూప్స్ అనేది ఒక బ్రాండ్ అయిపోయింది మనకి ట్రై సిటీస్లో. మీరు అన్ని ఇయర్స్ నుంచి పడుతున్న అదంతా మాకు కనిపిస్తుంది, మీ కష్టం, మీ ఇంట్రెస్ట్ అండ్ ఎవ్రీథింగ్. అసలు ఒక పార్లర్ని ఇన్నిగా ఎలా డివైడ్ చేశారు గ్రూప్స్ అసలు? యాక్చువల్గా నాకు అంటే కస్టమర్స్ నా ఇన్స్పిరేషన్ రా ఫస్ట్ ఆఫ్ ఆల్. వై బికాజ్ నేను చాలా డెడికేటెడ్గా నేను ఏది పని చేయాలన్నా అది మంచిగా నీట్గా రావాలి, అందరూ మెచ్చుకోవాలి, క్లయింట్ బాధపడకుండా వెళ్ళాలి అని అదొక నా మైండ్లో ఎప్పుడూ ఉంటుంది. సో నేను అది ఎంత వాళ్ళు ప్రోత్సహిస్తున్నారంటే ఇన్స్పిరేషన్, వాళ్ళు ఎంత నాకు ఎంకరేజ్ చేశారంటే నా క్లయింట్స్ పదే నా దగ్గరికి తిరిగి రావడం వల్ల ఇన్స్పైర్ అయిపోయి, అండ్ మన వరంగల్లో లేనిది అంటే వేరే చోట్ల ఉంది, మన వరంగల్లో ఎందుకు ఉండొద్దు. సో ఎవ్రీ వన్ ఈజ్ లైక్ క్రేజీ టు గో
హైదరాబాద్, అరే హైదరాబాద్ దాకా వెళ్ళి అక్కడిక్కడ వెళ్ళి చేయించుకునే కంటే మనమే అన్నీ ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది కదా అని నేను 2004లో, నేను 96లో స్థాపించి నేను జస్ట్ 97లోనే నేను సెట్విన్ ద్వారా ట్రైనింగ్ ఇచ్చాను. సో అకాడమీ కూడా ఆన్ ది స్పాట్ నేను అదే ట్రైనింగ్ ఇవ్వడం కూడా మొదలుపెట్టాను. సో సెట్విన్ ఫ్రాంచైజ్ తీసుకున్నాను. అది చాలా బిగ్ హిట్ అయింది నాకు. దట్ టైమ్ సెట్విన్ వాజ్ లైక్ సో గ్రేట్. అది చాలా అందరికీ చాలా అంటే జాబ్స్ ఇచ్చింది, అది ఎంప్లాయ్మెంట్ వచ్చింది దానివల్ల. సో సెట్విన్ ద్వారా నేను ఒక 1000 ఆఫ్ పీపుల్కి నేను ట్రైనింగ్ ఇచ్చాను ఆ టైంలో. సో ఆఫ్టర్ దట్ మెల్లన్ నా సెలూన్ బాగా అంటే రెస్పాన్స్ వస్తున్న కొద్దీ నాకు అప్పుడు అను సెలూన్ అని ఉండేది మనకి. సో చాలా పాపులర్ ఉండేది. సో వాళ్ళు ప్రతిదీ ఎలక్ట్రాలసిస్, లేజర్స్ అలా వాళ్ళు పెడుతున్నప్పుడు అరే మనం ఎందుకు పెట్టకూడదు, నేను ఎందుకు చేయొద్దు అని నాకు ఒకటి బాగా అనిపించేది. సో 2024లో హ్యాపీగా మా బ్రదర్ లండన్లో ఉంటారన్నట్టు యాక్చువల్గా. సో తన వల్ల నేను లండన్ వెళ్ళి కాస్మెటాలజీ కోర్స్ చేశాను అప్పుడు. సో కాస్మెటాలజీ అనేది ఆ టైంలో ఎవరు చేయడానికి కూడా ధైర్యం చేయలేదు, చాలా ఎక్స్పెన్సివ్ కోర్స్. సో ఆ టైంలో నేను 10 lakhs పెట్టి నేను కోర్స్ చేశాను, 6 months కోర్స్ అది. సో కాస్మెటాలజీ చేశాక నేను ఆల్ లైక్ ఎలక్ట్రోథెరపీ అని అన్నీ పెట్టాను. సో వన్ బై అంటే చాలా బాగా నాకు రెస్పాన్స్ వచ్చింది అన్నిట్లో, లేజర్స్లో కావచ్చు, అన్వాంటెడ్ హెయిర్ ట్రీట్మెంట్స్లో కావచ్చు. సో అలా ఐఎమ్ ద ఓన్లీ వన్ హూ అంటే డేర్గా నేను పెట్టింది అంటే నేను ఒకదాన్ని అని నేను అనుకుంటా. సో ఐఎమ్ ది ఇన్స్పిరేషన్ టు ఎవ్రీ వన్ కూడా అనుకుంటా, గర్వపడుతుంటాను. ఓకే. సో ఇప్పుడు ఎలా అయిపోయింది బూమ్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ విత్ కాస్మెటాలజీ, ఎస్థెటిక్స్, లేజర్స్ అలా అయిపోయింది. సో ప్రతిదీ మార్కెట్లో ఏది వస్తే నా దగ్గర కూడా ఉండాలి, ప్రతిదీ నా దగ్గర ఉండాలి. సో అలా నేను ట్రైనింగ్ ఇవ్వడం వల్ల నేను సపరేట్గా స్కూల్ పెట్టాను. అండ్ మళ్ళీ నేను ట్రైకాలజీ అని కోర్స్ చేశాను. ఆఫ్టర్ కాస్మెటాలజీ కంప్లీట్ హెయిర్. సో మా హస్బెండ్ నాకు ఎందుకు ఇంత నాలెడ్జ్ పెరిగింది అంటే ఐ థాంక్ టు మై హస్బెండ్. సో తను చాలా నా డౌట్స్ అన్ని క్లియర్ చేసేవాడు. ఆయన క్లుప్తంగా ఏ సమస్యకి ఏ పరిష్కారం ఇవ్వాలో అనేది కూడా మెడికేటెడ్గా తను చెప్పేవారు. సో తన సలహాతోటి 2-in-1 ట్రీట్మెంట్స్ ఇచ్చేవాళ్ళము. అండ్ ఇంటర్నల్గా మెడికేటెడ్ ట్రీట్మెంట్స్ అండ్ ఎక్స్టర్నల్గా నా థెరపీస్ ఇచ్చేవాళ్ళం. సో అలా మాది జస్ట్ సస్టైన్ అయిపోయింది, బాగా రన్ వచ్చింది. సో ట్రైకాలజీ అనేది హెయిర్ సమస్యలు. సో నేను సర్వీసులు చేస్తున్న కొద్దీ అందరికున్న సమస్యలు హెయిర్ ఫాల్, డాండ్రఫ్, ఎక్కువ పలచపడ్డము, బట్టతలలు, ఇలా బాగా సమస్యలు ఉన్నాయి. సో ఓకే ట్రైకాలజీ కూడా చేద్దాము అని చెప్పి ట్రైకాలజీ కూడా చేశాను. అది బాంబేలో చేశాను. వన్ ఆఫ్ ద పాపులర్ ఇన్స్టిట్యూట్ అది బాంబేలో. అది దట్ 2 like 6 months డిప్లొమా కోర్స్ ఉంటుంది. సో ట్రైకాలజీ చేశాక నేను ఇప్పుడు 2014లో గ్రూప్స్ అని పెట్టాను. ఒకటి దీక్ష స్కూల్ ఆఫ్ బ్యూటీ అండ్ మేకప్ పెట్టాను, ఒకటి దీక్ష ట్రైకో హెయిర్ అండ్ స్కిన్ క్లినిక్ అని కూడా పెట్టాను. సో ఎవ్రీథింగ్, ఎవరైనా నా క్లయింట్ వచ్చి ఏ సమస్య అడిగినా నా దగ్గర ఉండాలి జవాబు అని. సో జస్ట్ ఇన్ వన్ ప్లేస్ ఆల్ సొల్యూషన్స్ అన్నట్టుగా పెట్టాను. టిల్ నౌ ఇట్స్ గోయింగ్ ఆన్. ఇప్పుడు సార్ కూడా స్కిన్ డాక్టర్, డెర్మటాలజిస్ట్ కాబట్టి ఇప్పుడు ఈ స్కిన్కి సంబంధించిన వాటికి, హెయిర్కి సంబంధించిన వాటికి ఎలాంటి సపోర్ట్ ఇచ్చేవారు? అదే అండి చెప్తున్నాను కదా, మా వారు ఏంటంటే ప్రతి సమస్యకి నేను తనని అడిగేదాన్ని. అంటే దిస్ ఈజ్ ద ప్రాబ్లమ్, సో హౌ టు సాల్వ్, వాట్ ఈస్ ద రీజన్ అని అన్ని క్లియర్గా అడిగేదాన్ని. తను క్లుప్తంగా చెప్పేవాడు. సో ఆ విధంగా మేము ఇద్దరం ట్రీట్మెంట్స్ చేసుకునే వాళ్ళం. సో తను చెప్పేదాన్ని బట్టి నేను ఇంటర్న్గా తను మెడికేషన్ ట్రీట్మెంట్ ఇస్తూ నేను ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్ ఇచ్చేదాన్ని అన్నట్టు. ఒక విధంగా నేను ఇప్పుడు మా హస్బెండ్ వల్లనే నేను ఈ పొజిషన్లో ఉన్నా అనుకోవచ్చు. ఎందుకంటే నేను డాక్టర్ అవ్వాలని ఉండింది, బట్ అప్పుడు ఆ టైంలో అందరూ పెళ్ళిళ్ళు చేయాలి అని, ఇంకోటి ఇంజనీర్ డాక్టర్కే ఇవ్వాలి అని ఒకటి కూడా ఫీలింగ్ ఉండేది. మా ఫాదర్ ఇంజనీర్ యాక్చువల్లీ. సో నేను ఒకదాన్ని డాక్టర్నే ఇవ్వాలని పట్టుదలగా డాక్టర్కి ఇచ్చారు. యాక్చువల్గా నాది హైదరాబాద్, బాటప్ అండ్ స్టడీ అంతా నాది హైదరాబాద్లోనే, కానీ మా వారిది హన్మకొండ. సో వాట్ ఎవర్ లైక్ హన్మకొండలో అయినా కానీ నేను హైదరాబాద్ వెళ్ళాలి, అక్కడే పెట్టాలని ఏం లేకుండే. సో ఇక్కడే పెట్టాను, నాకు ఇక్కడే పేరు వచ్చింది. ఐఎమ్ హ్యాపీ హియర్ ఓన్లీ. సో మా హస్బెండ్ ఎలా అంటే ఈ ఫీల్డ్లో మనం ఎప్పుడంటే అప్పుడు వెళ్ళాలి, పొద్దుటిపూట వెళ్ళాలి, 3 గంటలకు రమ్మంటే వెళ్ళాలి. సో ఐఎమ్ లైక్ మేకప్ ఆర్టిస్ట్ కావచ్చు, నేను బ్యూటీ, హెయిర్, స్కిన్, అన్ని సర్వీసులు చేస్తాను. ఇప్పుడు ఐబ్రో థ్రెడ్డింగ్ నుంచి లైక్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వరకు కూడా చేస్తాను. సో ఐ నెవర్ ఫీల్ షై. ఏమన్నా నా క్లయింట్ వచ్చినప్పుడు ఐబ్రోకి వస్తే ఎవరు లేరు అనంటే నేనే చేస్తాను. సో హెయిర్ కట్ అడిగితే హెయిర్ కట్ చేస్తాను. సో ఐ నెవర్ ఫర్గెట్ మై ఫీల్. నేను ఎక్కడి నుంచి వచ్చాననేది నేను ఎప్పుడు మర్చిపోలేదు. సో ఎప్పుడు క్లయింట్ నా దగ్గరకు వచ్చినా ఏ సర్వీస్ ఏమన్నా నేను సంతోషంగా ఇస్తాను. సో అలా నా ఇన్స్టిట్యూట్లో కంప్లీట్ నౌ ద ట్రెండ్, ఏం అడిగినా నా దగ్గర ఉండాలి అన్న ఒక తపన ఉంటుంది. ఆ తపనకి ఎప్పుడు నేను అప్డేట్ అవుతూనే ఉంటా. టిల్ టుడే ఐఎమ్ స్టూడెంట్ ఓన్లీ. నేను ఇప్పుడు కూడా ట్రైనింగ్ అవుతూనే ఉంటా. సో నా వల్ల ఎంత బెస్ట్ ఇవ్వగలుగుతానో అంత ఇద్దామని ఎప్పుడు ప్రయత్నం చేస్తుంటా. అండ్
అకాడమీలో కూడా పిల్లల్ని బాగా అరుస్తుంటాను కూడా, అంటే ఒకవేళ వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తుంటే, సో యూ డూయింగ్ రాంగ్, మీరు చాలా డెడికేటెడ్గా ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి టు గెట్ ఆన్ ఇన్ ద కెరియర్ అని ఎప్పుడు అంటూనే ఉంటా. సో మా హస్బెండ్ బాగా హెల్ప్ చేశారు. సో హీఈస్ ద ఓన్లీ పర్సన్ హూ సపోర్టెడ్ మీ అండ్ మై చిల్డ్రన్ ఆల్సో అని చెప్పాను ముందుగా. అండ్ మై పేరెంట్స్, ఐ థ్యాంక్ టు మై పేరెంట్స్ అండ్ మై స్టాఫ్ టూ. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒకటి నడపాలి అని అంటే మనం ఒక్కరం ఏమీ చేయలేం. సో మన వెనక ఒక సైన్యం అనేది ఉండాలి. సో ఆ సైన్యం మా స్టాఫే. సో ఏమంటారు, కోపడతాము, చేస్తాము, ఇది చేస్తాము, ఎప్పుడో కాషస్ చేస్తూనే ఉంటాను. బట్ ఎనీ హౌ ఐఎమ్ హ్యాపీ విత్ మై స్టాఫ్ టూ. సో ఎవ్రీ వన్ ఈజ్ లైక్ గుడ్ టు మీ. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. యూఆర్ ఆల్మోస్ట్ లైక్ ఎ డాక్టర్ మేడం. ఇప్పుడు మీరు డాక్టర్ అంబిషన్ అనుకున్నారు, ఆల్మోస్ట్ యూఆర్ లైక్ ఎ డాక్టర్. ఇప్పుడు సార్ మీరు ఇద్దరు డాక్టర్స్గానే ఉన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే మేము చూస్తున్నట్టయితే దీక్ష గ్రూప్స్ అని వింటున్నప్పటి నుంచి అసలు స్కూల్లో కానీ ఇప్పుడు మనం ఉన్న ఇన్స్టిట్యూట్లో కానీ ఎంతమంది వరకు ట్రైన్ తీసుకుంటున్నారు మన దగ్గర? నేను 1906లో స్టార్ట్ చేశానని చెప్పాను కదరా, దాదాపు ఒక 7,000 పీపుల్కి ఇచ్చుంటాను రా. ఇప్పుడు దాదాపు 30 years సర్వీస్లో నేను సర్టిఫికేట్ పెట్టినప్పుడు కొన్ని అంటే అన్ని ఆల్ లైక్ వార్డ్స్లలో బాగా ట్రైనింగ్ ఇచ్చాను. మున్సిపాలిటీ ద్వారా కూడా నేను పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేశాను అన్నట్టు. సో చాలామంది అంటే నా వరంగల్లో ట్రైన్ అయిన పిల్లలందరూ నా దగ్గర అయిందని గర్వంగా కూడా చెప్పుకోవచ్చు. సో కొందరు సెటిల్ అయ్యారు మంచిగా, కొందరు మంచిగా వాళ్ళ బిజినెస్ చేసుకుంటున్నారు. సో నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు అయ్యో నేను ట్రైనింగ్ ఇస్తే నా బిజినెస్ లాస్ అవుతానేమో అన్న ఫీలింగ్ నాకు లేదు. బట్ అన్ని విధాలుగా అన్ని ఉండాలి. స్కూల్ నేను అదే లండన్కి వెళ్ళాను కదా, లండన్ స్కూల్ ఆఫ్ బ్యూటీ అండ్ మేకప్ అన్నట్టు అక్కడ నేను చేసింది అదే కాన్సెప్ట్లో దీక్ష స్కూల్ ఆఫ్ బ్యూటీ అండ్ మేకప్ అని పెట్టాను. సో ఇండివిజువల్గా పెట్టాను. సో వాళ్ళకి ఒక ఫ్లోర్లో ఎవ్రీథింగ్ అకామిడేట్ అయ్యేటట్టుగా వాళ్ళకి హ్యాండ్స్ అండ్ ప్రాక్టీస్ మెటీరియల్ ఇస్తూ కరికులం అంతా నేను లండన్ బేస్ కరికులమే నేను మెయింటైన్ చేస్తాను. ఇప్పటికీ నేను ఎక్కడైతే నేర్చుకున్నానో అదే ఫాలో అవుతాను. సో డిస్టర్బెన్స్ ఉండకుండా సపరేట్ స్కూల్ లాగా నేను ఇన్వైట్ చేసింది మన వరంగల్లో మొట్టమొదటిగా నేనే. మీరు అలా ట్రైనింగ్ ఇచ్చే కొద్దీ అంటే మీరు అన్నారు కదా అలా ఫీల్ అవ్వకుండా నేను ఇచ్చేసేదాన్ని సక్సెస్ అవుతా, అలా మీరు ట్రైనింగ్ ఇచ్చే కొద్దీ మీరు ఇంకా సక్సెస్ అవుతూ అందరికి ఇన్స్పిరేషనల్ అయ్యారు. మెయిన్ ఇప్పుడు మాలాంటి గర్ల్స్కి అయితే మీరు చాలా ఇన్స్పిరేషనల్ అని చెప్పాలి. సో అదే ఇన్స్పిరేషనల్తో ఇప్పుడు నేర్చుకున్న వాళ్ళు కూడా ఒకానొక రోజు అరుణ మ్యామ్ వల్లే మేము ఈ సిచ్యువేషన్లో ఉన్నామని చెప్పుకునేలాగా ఉన్నారు మీరు. సో ఇప్పుడు మెయిన్ మనకి ఏంటంటే ఇప్పుడు క్లయింట్స్ కూడా ఏంటంటే హైదరాబాద్కే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, స్కిన్ అయినా హెయిర్కి అయినా. సో అక్కడ లేనివన్నీ మన దగ్గర ఉన్నాయని చెప్తున్నారు కదా. మెయిన్గా ఇప్పుడు మనకి ఎలక్ట్రికల్ ఫేషియల్స్ అని వింటున్నాము, ఒకసారి దాని గురించి చెప్పండి. యా, సో ముందుగా చూడండి మనకి ఇప్పుడు మనకున్న వైద్యంలో ఆయుర్వేదిక్, హోమియోపతి, అలోపతి ఎలానో మన బ్యూటీలో కూడా అలాగే ఉండింది. అరోమా అని ఉండింది, హెర్బల్ అని ఉండింది. తర్వాత అలోపతి లాగా జస్ట్ అన్ని అలా కెమికల్స్వి కూడా వచ్చేవి. సో ఇప్పుడు రాను ఎలా అయిపోయిందంటే మిషనరీ ట్రీట్మెంట్ చేసేది ఎలక్ట్రోథెరపీ అంటాం యాక్చువల్గా. సో ఎనీ ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్తో సర్వీస్ చేసేదాన్ని ఎలక్ట్రోథెరపీ అంటాం. ఇట్స్ లైక్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్స్ ఎలా ఇస్తామో ఇన్ ద సేమ్ వే దట్ మిషనరీ ఓన్లీ, బట్ ద వే అంటే డిఫరెంట్ కాన్సెప్ట్ ఆఫ్ లెన్స్ ఉంటాయి ఈ కాస్మెటాలజీలో. సో ఆల్ విత్ మిషనరీస్ అన్నట్టు. ఇప్పుడున్న ట్రెండ్ బూమ్ అంతా నడుస్తుంది ఏస్థెటిక్స్. సో సెలూన్ సర్వీసెస్ ఆర్ లైక్ ఓన్లీ ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్స్, అంటే పైన లేయర్స్లో మీద చేస్తుంటాం మనం బ్యూటీ సెలూన్ సర్వీసెస్. అంటే ఏస్థెటిక్ సర్వీసెస్ అంటే మన స్కిన్ లోపలికి వెళ్ళి జరిగే ప్రక్రియలు, అంటే స్టిమ్యులేషన్ మనం చేతులతో అంతగా ఇవ్వలేం కాబట్టి మిషనరీ వల్ల మన స్కిన్లో స్టిమ్యులేషన్స్ జరుగుతుంటాయి. దానివల్ల కొలాజిన్ ఇంప్రూవ్మెంట్ కావచ్చు, డెడ్ స్కిన్ రిమూవల్ కావచ్చు, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్మెంట్ కావచ్చు, అలా జరుగుతూ ఉంటాయి. సో ప్రతి ఒక్క ప్రాబ్లమ్కి ఒక్కొక్క గ్యాడ్జెట్ అవసరం ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి టూ మచ్ ఆఫ్ యాక్ని ఉన్నప్పుడు ఒక టైప్ ఆఫ్ గ్యాడ్జెట్ కావాలి, స్కిన్ సాగింగ్ ఉన్నప్పుడు ఒక టైప్ ఆఫ్ గ్యాడ్జెట్ కావాలి, అన్వాంటెడ్ హెయిర్ ఉన్నప్పుడు ఇలా డిఫరెంట్ మనకి డిజార్డర్స్ ఉన్నాయి స్కిన్ మీద. సో ప్రతి ఒక్క దానికి ఒక ఎలక్ట్రికల్ థెరపీ అనేది ఇస్తూ ఉంటాం. సో వన్స్ అపాన్ ఎ టైప్ ఎలక్ట్రిక్ థెరపీ అనేది ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు నవేడేస్ ఇప్పుడు భూమి ఎలా అయిపోయిందంటే ఎవ్రీథింగ్ లైక్ స్కిన్ డాక్టర్స్ కూడా ఇప్పుడు చేస్తున్నారు, ఆల్ డాక్టర్స్ కూడా ఈ ఫీల్డ్లోకి ఎక్కువ వస్తున్నారు. సో అప్పట్లో హైదరాబాద్ అంటే బాగా చేస్తారని అక్కడికి వెళ్ళేవారు. సో అలా వెళ్ళొద్దని నేను పెట్టాను. నాకు సో బాగానే రెస్పాన్స్ ఉంది, బాగానే చేసేవాళ్ళం బాగా. ఓకే, ఇప్పటి వరకు మన సర్వీస్లో ఏమైనా ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? అంటే ఫినాన్షియల్గా కానీ లేదా బిజినెస్ పరంగా కానీ ఎలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? సో ఏది అనేది ఇప్పుడు దూరపు కొండలు నునుపు అన్నట్టు ఇప్పుడు మీకు చూడడానికి దీక్ష అనేది బాగా వినుంటారు పాపులర్గా, కానీ దాని వెనక కష్టం చాలా ఉంటుంది. అంటే మనం డెడికేట్ చేయాలి నా లైఫ్ని, నా కెరియర్ని, ఇటు ఫ్యామిలీకి, ఇటు నా సంస్థకి,
అన్నీ చూసుకుంటూ బ్యాలెన్స్ చేయాలి. సో అది బై గాడ్ గ్రేస్ వల్ల నాకు అది వచ్చింది, ఆ పట్టుదల వచ్చింది. నేను ఎప్పుడూ నా ఫ్యామిలీకి నేను నెగ్లెక్ట్ చేయలేదు, నా ప్రొఫెషన్కి నెగ్లెక్ట్ చేయలేదు. అండ్ పర్సనల్ సర్వీసెస్ చేస్తాను. ఇప్పటికి కూడా 3 గంటలకు వచ్చి మేకప్ చేయమంటే 3 గంటలకు వెళ్ళి కూడా మేకప్ చేస్తాను. ఎప్పుడు రమ్మన్నా మేకప్ చేసేస్తాను. సో ఫైనాన్షియల్గా కూడా బై గాడ్ గ్రేస్ ఇప్పటి వరకు ఏంటంటే నేను ప్రతి ఒక్క రూపాయి ఇందులో వచ్చింది, ఇందులోనే డెవలప్ చేసుకుంటూ వచ్చాను. నేను ఎవరి మీద డిపెండ్ అవ్వలేదు. ఈవెన్ విత్ మై ఫ్యామిలీ ఆల్సో ఫైనాన్షియల్గా డిపెండ్ అవ్వాలి. దే ఈవెన్ మీ సపోర్ట్. వాళ్ళకి నాకు ఎంత కష్టాలున్నా వాళ్ళకి నాకు స్ట్రెంగ్త్ ఇచ్చారు. బట్ ఫైనాన్షియల్గా సపోర్ట్ అనేది నేను ఇక్కడ వచ్చిందంతా రూపాయి ఇందులోనే గెయిన్ చేస్తూ నేను సస్టైన్ అయ్యాను ఇందులో. ఇన్ని ఇయర్స్ ఆఫ్ సర్వీస్లో దీక్ష గ్రూప్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అంటే ఫినాన్షియల్గా కానీ హెల్త్ పరంగా ఎనీ అదర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారు? ఆఫ్ కోర్స్ చాలా చేశాను. సో మనకి ఏంటి, ఒక మూవీ చూస్తే బాగా ఉంది అనుకుంటాం, చేయడానికి ఎంత కష్టం అవుతుందో. సో ఒక బిజినెస్ మనం ఇన్ని ఇయర్స్ రన్ చేయాలంటే చాలా కష్టం. చెప్పాలి అంటే అన్నీ సహకరించాలి, మన ఆరోగ్యం సహకరించాలి, ఫ్యామిలీ సహకరించాలి. సో ఫైనాన్షియల్ కూడా మనకు అవసరం ఉంటుంది. బట్ జనరల్గా యూజువల్గా చెప్పాలి అంటే నేను ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా స్టార్ట్ చేశాను. జస్ట్ ఒక 5,000 రూపీస్ బారో చేశాను అప్పుడు మా అమ్మతో దగ్గర నుంచి. సో అలా చిన్నగా పెట్టి మళ్ళీ పెద్దగా చౌరస్తాలో పెట్టాను. నేను 5,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ తోటి టుడే ఒక 5 crores దాకా ఇన్వెస్ట్ చేశాను నా సెలూన్స్లో. అండ్ వాట్ ఎవర్ నా ఓన్ ప్రెమిసెస్ ఇదంతా ఐ ఫీల్ ప్రౌడ్ అండ్ గ్రేట్ ఆల్సో. అరే ఇంత కష్టపడి నా ఓన్ నాదొక అంటే ఒక దేవాలయం లాగా పెట్టుకుంటాను దీన్ని. సో కానీ దాని వెనక ఎన్ని కష్టాలు పడ్డానంటే అఫ్కోర్స్ ఫ్యామిలీ పరంగా నాకు ఏ ఇబ్బంది లేకపోయినా, ఫైనాన్షియల్ కూడా ఏం లేకపోయినా కానీ హెల్త్ ఇష్యూస్ సడన్గా మా వారికి హార్ట్ అటాక్ వచ్చిండే. సో ఈ జస్ట్ ఎలా అంటే రీబర్త్ అతనిది కూడా ఒకసారి చెప్పాలంటే, అంటే కంప్లీట్గా తను పోయి మళ్ళీ వచ్చినట్టే అయింది. అంత స్ట్రెయిన్లో కూడా నేను సస్టైన్ అయ్యాను. అండ్ పిల్లలు కూడా బాగా సహకరించారు. అండ్ మనం ఏది చేస్తున్నా, మనం ఇంత కష్టపడుతున్నాం అంటే దిస్ ఇస్ నాట్ ఫర్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం. ఒకటైతే మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి, వాళ్ళు మంచిగా ఎదగాలి, వాళ్ళు ఒక భవిష్యత్తులో బాగుపడాలని బాగా నాకు అదొక ఎయిమ్ ఉండేది. సో మా పెద్ద పాప వాళ్ళని హాస్టల్లో పెట్టి చదివిస్తూ నేను ఈ ఫీల్డ్లో నేను కష్టపడుతూ పైకి వచ్చాను. సో దేవుడి దయ వల్ల నా పిల్లలు ఇద్దరు సెట్ అయ్యారు. నా పెద్ద పాప డాక్టర్, రేడియాలజిస్ట్ తను. అండ్ ఒక మనవరాలు కూడా ఉంది. మా అల్లుడు నేవీ ఇంజనీర్, సో మెరైన్ ఇంజనీర్ తను. చిన్న పాప లండన్లో ఉంది, తను MBA అయిపోయింది. సో షీ డూయింగ్ జాబ్ దేర్. ఇప్పుడు హెల్త్ ఇష్యూ అన్నారు మీరు. సో అది నేనే ఫేస్ చేశాను. అంటే మా వారు ఒక ప్రాబ్లంలో ఫేస్ చేసి బయటపడ్డారు, నేను కూడా ఒక ప్రాబ్లంలో జస్ట్ ఇన్ 2021లో నేను జస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్కి అటాక్ అయ్యాను. సో ఆ టైంలో, ఆ సిచ్యువేషన్లో నేను ఎట్లా సస్టైన్ అయ్యానో, ఇప్పుడు ఎలా నేను మళ్ళీ ముందుకు వస్తున్నానో నాకే అర్థం కాలేదు. ఎందుకంటే ఆ వార్త ఒకరిని వల్ల వింటాం, ఒకరికి వచ్చింది అని అంటే మనకు అంత బాధ అనిపించకపోయినా మనకు వచ్చిందంటే దాన్ని భరించడం చాలా కష్టం. సో నేను మా వారు ఒక జస్ట్ 1 week బాగా సఫర్ అయ్యాం, ఏడ్చాము, ఒకరికొకరు పెట్టుకొని ఏడ్చుకున్నాం. సో ట్రీట్మెంట్ ఈజ్ వెరీ టఫ్. అది బేర్ చేయడం ఎవరి తరం కాదేమో, కానీ నా ఫ్యామిలీ వల్ల ఎస్పెషల్లీ మా హస్బెండ్ డిడ్ ఇస్ గుడ్ సర్వీస్ టు మీ. అండ్ మా పేరెంట్స్ సపోర్ట్ చేశారు. నా ఫ్రెండ్స్ కూడా బాగా నన్ను ఎంకరేజ్ చేస్తూ వచ్చేవాళ్ళు. నా ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. నా ఫీల్డ్లో ఫ్రెండ్స్ శ్యామ, సునీత, స్నేహ, రాజి, సుధా, సుజాత, దీస్ ఆర్ ద 5 people. అండ్ నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. వెనుక ఉండి రోజు నాకు ట్రీట్మెంట్ అవుతున్నప్పుడు నా పక్కన కూర్చొని బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. సో ఎలా సస్టైన్ అయినా నాకే తెలియదు, కానీ మళ్ళీ నాకు వచ్చింది థాట్, నో, మనం ఏడ్చుకుంటూ కూర్చోవద్దు. ఎన్ని రోజులు ఉంటామో మనది అదే. సో ఇవాటి గురించి ఆలోచిద్దాం, రేపటి గురించి ఆలోచించొద్దు అని అప్పటి నుంచే డిసైడ్ అయ్యి నేను ట్రీట్మెంట్ తీసుకుంటూ కూడా నా సర్వీస్ కంటిన్యూ చేశాను. మేకప్స్కి వెళ్ళేది, మేకప్స్ చేసేది, కీమోస్ తీసుకుంటూ. సో కీమోస్ వల్ల అది ఒక నరకం అంటారు దాన్ని. అది ఎంత నరకం అంటే జుట్టు ఊడిపోయి నా అవతారమే మారిపోయిన, ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నా, ఏది బాధపడకుండా నేను అలానే వచ్చాను. ఇప్పుడు జుట్టు వచ్చింది, ఇప్పుడు హెయిర్ వచ్చింది. జస్ట్ 1 year బ్యాక్, అంటే జస్ట్ 5 months అవుతుంది నాకు ఇంత హెయిర్ వచ్చి. సో అప్పటి లుక్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. అయినా నేను బాధపడలేదు. ఇప్పుడు అంటే నేను జస్ట్ అందరూ అనేవాళ్ళు చాలా బాగా మెయింటైన్ చేస్తామని. ఇప్పుడు కొంచెం మెడిసిన్స్ వల్ల, ఓవర్ మెడిసిన్స్ వల్ల వెయిట్ వచ్చినా కానీ నేను బాధపడలేదు, మళ్ళీ సస్టైన్ అయ్యాను. సో ఒడిదిడుకులు అంటూ ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఆ సమస్యలను తట్టుకొని మనం నిలబడడం గొప్ప, అంతే. ఏ సమస్య వచ్చినా దాన్ని డ్రాప్ అవ్వకుండా మనం నిలబడాలి. ఇవాళ రావచ్చు కష్టం, ఇవాళ ఈ సమస్య వచ్చిందని చెప్పి దాన్ని మొత్తానికే బ్రేక్ చేసుకొని ఉండడం కరెక్ట్ కాదని నేను అంటాను. ప్రతి ఒక్కరికి నేను సలహా ఇచ్చేది ఏంటి అంటే, ఎన్ని సమస్యలు వచ్చినా మన వృత్తిలో పైకి ఎదగాలంటే అవి అంటే దృఢ సంకల్పం అనేది ఒకటి ఉండాలండి.
ఆత్మవిశ్వాసం అనేది కూడా ఒకటి ఉండాలి. అండ్ దానికి తగ్గట్టుగా నువ్వు ఎంత దృఢంగా ఉంటే నీ ఫ్యామిలీ ఎంత సపోర్ట్ చేస్తారు, అది మన మీద డిపెండ్ అవుతుంది. మన ప్రవర్తన మీదనే మన అంటే ఎదుటి వాళ్ళు మనకి ఎంకరేజ్ అంటే సపోర్ట్ కానీ మన కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడం కానీ ఉంటుంది. ఎందరో పూజలు చేశారు నా కోసం, వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తాను. నా కస్టమర్స్ నాకు బాగా సపోర్ట్ చేసే వాళ్ళు, అయ్యో మేడం మీకు ఏం కాదు బాగుంటారు అనేవాళ్ళు. సో అందరికీ నేను థ్యాంక్స్ చెప్తాను. సో అదొక బ్యాడ్ ఇన్సిడెంట్, అంటే నాకు ఒక భరించలేని ఇన్సిడెంట్, దాన్ని తట్టుకొని నేను ఇప్పుడు నిలబడుతున్నా అంటే అంత దేవుడి దయ, నా ఫ్యామిలీ సపోర్ట్. నిజంగా మేడం చాలా గ్రేట్. ఎందుకంటే రీబర్త్ అనే చెప్పాలి. అసలు మెంటల్గా మనకంత ధైర్యం రావడం, మళ్ళీ మీరు యాజ్ యూజువల్ అయిపోయి హెల్దీగా అందరి ముందు ఉండడం అనేది చాలా ఇన్స్పిరేషనల్ మేడం. మీరు జనరల్గా ఇది బిజినెస్ పరంగానే ఇన్స్పిరేషనల్ కాదు, సెల్ఫ్ మోటివేషన్ పరంగా కూడా మీరు చాలా ఇన్స్పిరేషన్. అండ్ ఇంకా అది కాకుండా మేడం, మీరు ఇది రన్ చేస్తున్నప్పటి నుంచి అంటే స్టూడెంట్స్ పరంగా వాళ్ళు నేర్చుకున్న ఆ విద్య ఏదైతే ఉంటుందో వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు? అంటే యాజ్ ఎ ఉమెన్గా స్టూడెంట్స్ అందరికీ మీరు ఎన్నో ఫేస్ చేసి ఇన్స్పిరేషనల్గా ఉన్నారు కాబట్టి మెయిన్గా ఏం చెప్తారు? ఇప్పుడు నేను కూడా వన్ ఆఫ్ ది లేడీనే కాబట్టి నా లాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అదేరా నేను ఒకటే చెప్తాను, ప్రతి ఒక్కరికి చెప్తాను. ఒకటి ఏంటి అని అంటే కంప్లీట్గా యూ షుడ్ హ్యావ్ డెడికేషన్, డిసిప్లిన్, డెడికేషన్, ఆత్మవిశ్వాసం, టైం సెన్స్ ఉంటే మనం ఏదైనా ముందుకు వెళ్ళొచ్చనే చెప్తాను. ప్రతి ఒక్కరికి చెప్తాను, నువ్వు ఇది చేయాలనుకుంటే చెయ్యి, వద్దు అయితే రాకు. నీకు ఇంట్లో నుంచి బయటికి వస్తున్నప్పుడు అడిగేస్తున్నప్పుడు నేను అన్నీ నా వల్ల అవుతాయి, నేను ఫ్యామిలీని చూసుకొని పిల్లల్ని చూసుకొని నా కెరీర్ని డెవలప్ చేసుకుంటా అనే ఆ దృఢ సంకల్పం ఉన్నప్పుడే మనం అడుగు బయటికి వేయాలి. అది మెయింటైన్ చేసే కెపాసిటీ రావాలి. అంటే అది రావడం అంటే అది అందరికీ రాదు, కానీ దాన్ని మనం మోటివేట్ చేసుకోవడం రావాలి ప్రతి ఒక్కరికి అని చెప్తాను. సో కొందరు ఏం చేస్తారంటే నేను బయటకు వస్తున్నాను, నేను ఉద్యోగం చేస్తున్నాను అని చెప్పి ఇల్లుని పట్టించుకోరు, పిల్లల్ని పట్టించుకోరు. సో ఇప్పుడు మనం ఏం చేసినా వాళ్ళ కెరియర్ లేకపోతే మనకు వేస్టే. సో మనం ఇంత కష్టపడుతున్నామంటే మన పిల్లలకి మన ఫ్యామిలీకి హెల్ప్ అవ్వాలని చేస్తున్నాం. సో దాన్ని ఆలోచించకుండా వాళ్ళ సెల్ఫ్ కోసం ఆలోచించుకొని పట్టించుకోకుండా ఉంటే అది వేస్ట్ అనే చెప్తాను. ఎందుకంటే నేను ఏది కష్టపడుతున్నా నా పిల్లలకి భవిష్యత్తు కోసము, నా ఫ్యామిలీ భవిష్యత్తు కోసము, మనం సుఖంగా ఉండడానికి, లీడ్ అవ్వడానికి అని అనుకొని ఫస్ట్ ఇంకోటి చెప్పేది ఆరోగ్యంగా ఉండాలి. నువ్వు ఎంత హెల్తీగా ఉంటే అంత పని చేయగలుగుతావు, అంత కష్టపడగలుగుతావు. నువ్వు హెల్తీగా లేనప్పుడు నో యూజ్. సో హెల్త్ అనేది మన చేతిలో లేకపోవచ్చు, బట్ ఒక హెల్త్ బ్యాలెన్స్ డైట్, ఇమ్యూనిటీ అనేది అయితే ఉంచుకోవడం మన చేతిలో ఉంటుంది. ఇప్పుడు నేను అనుకున్నానా నాకు వస్తుందని, క్యాన్సర్ వస్తుందని, నేను అంత హెల్తీగా ఉన్నా నాకు ఈ జబ్బు ఎందుకు వచ్చిందని అనుకున్నాను, కానీ నా ఇమ్యూనిటీ నన్ను ప్రొటెక్ట్ చేసింది. సో నేను ఎంత ఇమ్యూనిటీగా ఉన్నానంటే హెల్తీగా, ఎంత పెద్ద స్టబన్ ట్రీట్మెంట్స్ అయినా నా బాడీ తట్టుకుంది అని అంటే దట్ ఈజ్ ఇమ్యూనిటీ. అంటే టేకింగ్ ఆఫ్ గుడ్ ఫుడ్. సో టైంకి హెల్తీ ఫుడ్ తినుకుంటూ నువ్వు స్టామినా పెంచుకుంటే నువ్వు కష్టపడగలుగుతావు, పని చేయగలుగుతావు. ఒక కష్టం వచ్చిందని చెప్పి ఏడ్చుకుంటూ కూర్చోవడం కంటే చర్చించి దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏమవుతుంది జనరేషన్ చూశాను, ఇప్పుడు నేను నా కెరియర్ని చిన్న పిల్లలప్పటి నుంచే స్టార్ట్ చేశాను. జస్ట్ 1 year బేబీ, సెకండ్ పెద్ద చైల్డ్ 2 years. సో ఆ 1 year బేబీ నుంచి నేను ఫీల్డ్లోకి వచ్చాను అని అంటే పిల్లల్ని చూసుకుంటూ, అంటే అఫ్కోర్స్ అప్పుడు పేరెంట్స్ సపోర్ట్ ఒక 5 నెలలు అక్కడ పెట్టి 5 నెలలు నా దగ్గర పెట్టుకొని ఇలా పెట్టుకుంటూ నడిపాను. సో ఎవరేమైనా అలానే వస్తాం, ఓకే, అలానే వస్తుంటాం. సో పిల్లల్ని ఏమైనా ఫీవర్ వచ్చింది, వాళ్ళకి ఏదో హెల్త్ ఇష్యూ వచ్చింది అని చెప్పి వీళ్ళు 10 రోజులు మానేస్తారు. ఇప్పుడు 10 రోజులు నువ్వు సెలూన్లో రాకపోతే, సో ఆ సొల్యూషన్ 1 dayలో కంప్లీట్ చేసుకోవాలి. అంటే నీ హస్బెండ్కి నువ్వు చాలా కోఆపరేటివ్గా ఉన్నప్పుడు నీ హస్బెండ్ పిల్లల్ని చూసుకుంటాడు. సో నీకు పని ఉన్నప్పుడు తను చూసుకుంటారు, తనకి పని ఉన్నప్పుడు మనం చూసుకోవాలి. సో డిపెండ్స్ అపాన్ ప్లానింగ్ బట్టే ఉంటుంది, ఎవ్రీథింగ్ ప్లానింగ్ బట్టే ఉంటుంది. అండ్ ఫైనాన్షియల్గా కూడా ఇప్పుడు మనం ఏదైనా రూపాయి సంపాదించాము అని అంటే ఫ్యామిలీ కోసమే. సో ఇప్పుడు ట్రెండ్ ఎలా అయిపోయింది, నేను సంపాదిస్తున్నా, నువ్వే సంపాదిస్తున్నావా, నేను ఎందుకు చేయాలి, నువ్వెందుకు చేయవు, నువ్వు వంట చేయి, నేనేమో ఖాళీ కూర్చుంటున్నా. సో ఇలాంటి మాటలు వస్తుంటాయి. సో నాకు ఇంట్లో ఆ మాట రావద్దు. సో వంట చేసి మళ్ళీ పెట్టేసి అలా చేస్తే ఎవరు డిస్టర్బ్, అంటే ఇంట్లో ఎవరు ఏమనరు, సపోర్ట్ చేస్తారు. సో మనకు స్తోమత వచ్చినప్పుడు పని వాళ్ళని పెట్టుకుంటాం. సో ఇనిషియల్గా నేను ఎవరిని పని వాళ్ళని పెట్టుకోలేదు. నేను రామ్నగర్లో ఉండి చౌరస్తాకు వచ్చేది, పాపను పట్టుకొని, టిఫిన్లు పట్టుకొని, క్యారియర్లు పట్టుకొని అన్నీ తీసుకొని వచ్చేదాన్ని. స్లోగా డెవలప్ అయిన కొద్దీ మనం ఇంట్లో పని వాళ్ళని కూడా పెట్టేసుకుంటాం. సో నా దగ్గర ఉన్న ప్రతి వాళ్ళు ఒక 20 years నుంచే ఉన్నారు, అదే స్టాఫ్. ఇంట్లో యాదమ్మ అని మా ఇంట్లో కుక్, సో 20 years నుంచి ఉంది. డ్రైవర్ 20 years నుంచి. సో అందరూ నాకు
తోడుగా ఉంటారు, ఎప్పుడు హెల్ప్ చేస్తారు. సో మన మంచితనమే మనకి హెల్ప్ చేస్తుంది. మనం ఎంత బాగుంటే వాళ్ళు. సో ఒకటే చెప్తాను ప్రతి ఒక్కరికి, యూత్కి ఇప్పుడు చెప్పేది ఒకటే. సో ఈగో పక్కకు పెట్టేసేయాలి. ఈగో ఉంటే యూ కాంట్ సస్టైన్ ఇన్ ద బిజినెస్. ఫస్ట్ థింగ్, ఒకరు మెచ్చుకునే వాళ్ళు ఉంటారు, ఒకరు తిట్టే వాళ్ళు ఉంటారు, ఒకరు పొగిడే వాళ్ళు కూడా ఉంటారు. సో తిట్టేటప్పుడు మనం భరించగలగాల. పొగిడారని చెప్పి నెత్తికెక్కకూడదు, అంటే మనం ఇంకా దాన్ని ఎక్కువ తీసుకోకూడదు. సో మనం దాన్ని బ్యాలెన్సింగ్గా చేస్తూ ఎంత ఎదిగినా మనం ఒదిగినట్టుగా ఉంటేనే మనం అంటే మార్కెట్లో ఉండగలుగుతాం. ఇది నేను చెప్పేది. జస్ట్ దృఢ సంకల్పం, డెడికేషన్ ఉంటే ఎవరైనా ఏదైనా టాలెంట్లో సాధించవచ్చు. ఇప్పుడు మనం ఈ జనరేషన్లో చూసుకున్నట్టయితే యూత్కి కూడా, చిన్న ఏజ్ వాళ్ళకి కూడా హెయిర్ లాస్ అనే ప్రాబ్లం ఎక్కువైపోతుంది తీసుకునే ఫుడ్ వల్ల, పొల్యూషన్ వల్ల. సో లేడీస్కి అయితే ఇంకా ఇబ్బంది, బాయ్స్ కంటే కూడా మన గర్ల్స్కి ఏంటంటే హెయిర్ సన్నగా ఉండడం వల్ల ఇబ్బంది పడుతుంటారు. సో ఇప్పుడు కొత్తగా హెయిర్ ఎక్స్టెన్షన్స్ వచ్చాయి. సో మన దగ్గర కూడా హెయిర్ ఎక్స్టెన్షన్ అనేది నేను చూశాను. బ్యూటిఫుల్ హెయిర్ ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి. అసలు ఇవి ఎలా సజెస్ట్ చేస్తున్నారు అమ్మాయిలకి, అండ్ అసలు దీన్ని ఎలా యూస్ చేస్తారు, ఎలా దీన్ని సజెస్ట్ చేయడం కాదురా, ఇప్పుడు అందరు ఇన్స్టాగ్రామ్ వల్ల అంటే క్లయింట్సే వచ్చి మనకి అడుగుతున్నారు ఈ సర్వీస్ ఉంది. అదే చెప్పాను, ప్రతి ఒక్క సర్వీస్ ఉండాలని నా కోరిక. సో ఇది లండన్లో వెళ్ళి చేసి వచ్చాను నేను, హెయిర్ ఎక్స్టెన్షన్స్ అని. ఇందులో మనకి టైప్స్ ఉంటాయి. అంటే ఇందులో మనకి న్యాచురల్ హెయిర్, రిమూవ్ హెయిర్ అని ఉంటుంది. న్యాచురల్ హెయిర్ అన్నట్టు అది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది ట్రీట్మెంట్. మనకి 35,000 to 60,000 దాకా కూడా పోతుంది. ఎంత క్వాలిటీ ఆఫ్ హెయిర్, లెంత్, పొడవును బట్టి ప్రైస్ ఉంటుంది. సో యూజువల్గా ఎవరైతే ఎఫర్ట్ చేస్తారో, ఎవరికైతే కాషియస్ ఉంటారో, ఎవ్రీథింగ్ వై బ్యూటీ ఈజ్ రన్నింగ్ అంటే కాషియస్, బ్యూటీ కాషియస్. ఎవరైతే కాషియస్ ఉంటారో ప్రతిదీ నడుస్తుంది. అంటే మనది ఇప్పుడు మన ప్లేస్ని బట్టి నడుస్తాయి ఇవి. కొంచెం మన హన్మకొండలో కొంచెం తక్కువే అనుకున్నా. సో మన కాస్మోపాలిటన్ సిటీలలాగా అంటే నార్త్లోకి పోయినా మన హైదరాబాద్లో వరకు బాగా ఎక్స్టెన్షన్స్ నడుస్తున్నాయి. సో థిన్గా ఉండి, షార్ట్గా ఉండి, సడన్గా పెళ్ళి ఉంది, ఫంక్షన్ ఉంది అనగానే మనం ఇమీడియట్గా మన హెయిర్ని 6 పర్మనెంట్గా చేసేవచ్చు ఎక్స్టెన్షన్స్ ద్వారా. సో ఇందులో కూడా మనకు చాలా టైప్స్ ఉంటాయి. యూట్యూబ్ ఎక్స్టెన్షన్స్ అని, నానో ఎక్స్టెన్షన్స్ అని, సెలబ్రిటీ వేవ్స్ ఎక్స్టెన్షన్స్ అని అలా ఉంటాయి. ఏ ఎక్స్టెన్షన్ అయినా కానీ డిపెండ్స్ ఆన్ ద మెయింటెనెన్స్. 6 months అంతే వ్యారంటీ ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ పర్మనెంట్, అంటే ఒకసారి పెట్టుకున్నామంటే ఇయర్స్ ఉంటుందని కాదు. 6 months వరకు ఉంటుంది. అది మెయింటైన్ చేస్తే మనకి 7 months వరకు సస్టైన్ అవుతుంది. తర్వాత దాన్ని మళ్ళీ ప్యాచ్ వేసుకోవచ్చు, అంటే మళ్ళీ మనం చేసుకోవచ్చు దాన్ని, అదే హెయిర్ని మళ్ళీ మనం చేసుకోవచ్చు. ఇది ఎలా యూస్ చేస్తారు మేడం ప్యాచెస్? ఇందులో మనకి చాలా వెరైటీస్ ఉన్నాయా. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను దీన్ని నా డమ్మీలో ఉంది, చూపిస్తాను మీకు. సో ఇందులో మనకి ఈ ప్యాచ్ కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ ఓన్లీ జస్ట్ స్టిక్కింగ్ అన్నట్టు. ఇది ఓన్లీ స్టిక్ చేస్తాం మనం. ఇది హెయిర్కి వెల్క్రో ఉంటుంది. దీనికి వెల్క్రో అంటే తెలుసు కదా, హెయిర్కి పట్టేసుకుంటుంది. అది టెంపరీ, అంటే ఒక 2 days 3 days ఉండాలి అనుకుంటే దీన్ని మనం వెల్క్రో ద్వారా కూడా మనం స్టిక్ చేసుకోవచ్చు. ఇందులోనే మనకి చూడండి, దీన్ని నానో అంటాం అన్నట్టు, యాక్చువల్గా నానో ఎక్స్టెన్షన్స్ అంటాం. సో దాంట్లో మనం ఇక్కడ ఒక బ్యాండ్ ఉంటుంది. ఈ బ్యాండ్లో హెయిర్ పెట్టి ప్రెస్ చేసేస్తాం అంతే. సో ఇందులో ఉండిపోతుంది. ఇది మనం వైల్ కోమింగ్ మనం కాషియస్ తీసుకోకపోతే అది వెళ్ళిపోతుంది ఆ హెయిర్. సో ఇంకోటి సెలబ్రిటీ వేవ్ అంటే కుడతాం. ఇక్కడ చూడండి, మనం విగ్ లాగా కుడతాం అన్నట్టు, స్టిచ్ చేసేస్తాం ఇలా చూడండి. సో దిస్ ఈజ్ కాల్డ్ సెలబ్రిటీ వేవ్ అంటాం మనం. సో మనకి ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఎక్స్టెన్షన్ తీసుకొని మన హెయిర్కి స్టిచ్ చేస్తాం ఇది. సో ఇలా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి ఇందులో. సో ఈజీ సింపుల్ వే ఎక్స్టెన్షన్స్ అంటే ఇప్పుడు నడుస్తుంది యూట్యూబ్ ఎక్స్టెన్షన్స్ అని ఉంటాయి. సో దానికి సిలికాన్ గమ్ ఉంటుంది. సో ఆ సిలికాన్ గమ్ తోటి మనం ఇక్కడ హీట్ ద్వారా దాన్ని అటాచ్ చేసేస్తాం. సో ఈజీ ఎక్స్టెన్షన్స్ అంటే ఈజీ, చాలా ఈజీ. కొంచెం సెలబ్రిటీ వేవ్ అనేది కొంచెం స్టిచ్చింగ్ పరంగా, సెలబ్రిటీ వేవ్ అనేది కొంచెం అంటే లైఫ్ కూడా ఉంటుంది అది ఎక్కువగా, అండ్ కొంచెం అది కొంచెం టైం పడుతుంది, అంటే టైం చాలా పడుతుంది. ఇది దీనికంటే అది కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది సెలబ్రిటీ. జనరల్ గా ఆన్లైన్ లో చూడడం తప్ప లైవ్ లో అసలు ఎలా స్టిక్ చేస్తారనే డౌట్ నాకు చాలా రోజుల నుంచి ఉండే. అండ్ ఇక్కడ లోకల్ వాళ్ళకి కూడా అవసరం కదా మేడం, అంటే ఇప్పుడు ఎక్కడ దొరుకుతాయి అసలు? పెళ్ళి ఉంది, పెళ్లి కూతుర్లకి ఎవ్రీథింగ్ ఎక్స్టెన్షన్. ఫస్ట్ చెప్పాలంటే ఇప్పుడు హెయిర్ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ వల్లనే నేను క్లినిక్ డెవలప్ చేశాను, హెయిర్ ట్రైకో క్లినిక్ అని. సో వీ డూ ట్రాన్స్ప్లాంటేషన్స్ కూడా, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ కూడా. కానీ దానివల్ల మనకు టైం పడుతుంది, చాలా నెలలు పడుతుంది. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయినాక హెయిర్ గ్రోత్ రావాలి అంటే ఒక 6-7 నెలలు పడుతుంది మన హెయిర్ రావడానికి. సో అంత టైం లేని వాళ్ళు ఇమీడియట్గా ప్యాచెస్ అని పెడతాం మేము.
స్కాల్ప్ మీద ప్యాచెస్ జెంట్స్కి. సో ఐఎమ్ ద ఓన్లీ వన్ ఫస్ట్ లేడీ హూ డిడ్ హెయిర్ ప్యాచెస్ యాక్చువల్గా ఇన్ హన్మకొండ. సో ఆ టైంలో 2014లో హెయిర్ ప్యాచెస్ నేనే చేసేదాన్ని, నేనే పెట్టేదాన్ని స్వయంగా జెంట్స్కి. సో ఐఎమ్ ద ఓన్లీ వన్ అని అనుకోవచ్చు. సో దాని తర్వాత హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ కూడా బాగా చేసాం. నేను సిక్ అయ్యాక అది కొంచెం ఇప్పుడు చేయడం లేదు, స్ట్రెస్ తీసుకోదు డాక్టర్ అంటే. సో బిఫోర్ మేము ఒక 30-40 హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ కూడా చేసాం. సో దాని తర్వాత ఎక్స్టెన్షన్స్ అనేది బాగా పాపులర్ అయింది ఇంకా. సో వీ హ్యావ్ లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెయిర్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఉన్నాయి, టెంపరీగా ఉన్నాయి, పర్మనెంట్గా కూడా ఉన్నాయి. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ అ టైమ్ ఇష్యూ. సో టైం ఇన్స్టెంట్ కావాలి, ప్రతి ఒక్కరికి ఇన్స్టెంట్ కావాలి, ఇన్స్టెంట్గా నాకు లాంగ్ అయిపోవాలి, ఇన్స్టెంట్గా నాకు తొందరగా జుట్టు కనిపించాలి అంటే నవడేస్ ఎక్స్టెన్షన్స్ ఓన్లీ. దట్ ఈస్ ద ఓన్లీ రెమెడీ నౌ. ఓకే, ఇంకా మన దీక్ష గ్రూప్లో అంటే మన పార్లర్లో ఏమేమి సర్వీసెస్ ఉన్నాయి? చాలామంది చెప్పాను కదా హైదరాబాద్కి వెళ్ళాలి, ఏదేదో చేయించుకోవాలని అనుకుంటారు. అక్కడి వరకు వెళ్ళకుండా అండ్ ఇక్కడున్న పార్లర్స్ లేనివి మన దాంట్లో ఏమున్నాయి, ఏం స్పెషల్స్ ఉన్నాయి? అదే అంటున్నాను, హైదరాబాద్లో ఉన్నాయన్నీ మన దగ్గర ఉన్నాయి. సో ఫస్ట్ ఒక బ్యూటీ అంటే ఏంటి, బ్యూటీ పార్లర్లో ఏం సర్వీసెస్ జరుగుతాయి యాక్చువల్గా? బ్యూటీ పార్లర్లో అంటే ఓన్లీ స్కిన్ అండ్ హెయిర్ సర్వీసెస్ జరుగుతాయి. ఓకే, నాట్ ఎస్థెటిక్స్, నాట్ ఎలక్ట్రోథెరపీ అలా జరగవు జనరల్గా. సో దానికి తోడుగా నేను అదే చెప్పాను. సో మా హస్బెండ్ స్కిన్ డాక్టర్ కాబట్టి నాకు బాగా హెల్ప్ అయింది. సో 2 విధాలుగా ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఏస్థెటిక్స్ అంటాం. ఏస్థెటిక్స్ అంటే అదే చెప్పాను, విత్ మిషనరీ ఇంటర్నల్గా రిజల్ట్స్ తీసుకురావడం, ఇంటర్నల్గా వాటిని స్టిమ్యులేట్ చేయడం. సెలూన్ దాంట్లో మనం ఐబ్రోస్, వాక్సింగ్, మెనిక్యూర్స్, పెడిక్యూర్, ఫేషియల్స్, ఇలా మేకప్స్, హెయిర్ కట్స్ వరకే సెలూన్ సర్వీసెస్. ఇప్పుడు ఆ సెలూన్ సర్వీసెస్ ఎలా మారిపోయినాయి అంటే ఏస్థెటిక్ సర్వీసెస్ లాగా మారిపోయాయి. ఫేషియల్స్ ముందుగా మనం ఓన్లీ హ్యాండ్స్తో మసాజ్ చేస్తాం. ఇప్పుడు ఎంత హ్యాండ్స్తో మసాజ్ చేసినా మనం స్టిమ్యులేట్ చేయలేం, మనం స్కిన్ని ఎక్కువ స్టిమ్యులేట్ చేయలేం. సో అప్పుడు ఒక మిషనరీ కావాలా. సో ఏస్థెటిక్స్. సో ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఏంటి, ఎవ్రీథింగ్ విజ్ అ లేజర్స్ అని నడిచింది. ఒకప్పుడు ఏంటి, ఒక బూమ్ ఎలా ఉందంటే లేజర్ వల్ల ప్రతిదీ యాక్టివేట్ అయిపోయి ఇన్స్టెంట్ రిజల్ట్గా వచ్చేది. సో బట్ లేజర్స్ అంటే హాని అవుతుందేమో, లేజర్స్ అంటే బాగా తొందరగా ఇదైపోతామో, ప్రతి ఒక్కరికి మైండ్లో మనం ఏమన్నా చేసుకుంటే ఇంకా స్కిన్ ఏమన్నా అవుతుందేమో అన్న ఫీలింగ్ ఉంటుంది. బట్ ఎవ్రీథింగ్ ఎంత లాభమో అంత నష్టం ఉంటుంది ఒకవేళ మనం శ్రద్ధగా చూసుకోకపోతే. సో మంచిదని చెప్పి అతిగా తింటే ఎట్లా కడుపు నొస్తుందో, మనం మంచిదని చెప్పి రోజు ఫేషియల్ చేసుకుంటూ ఉండలేం. దేర్ విల్ బి సమ్ టైం లిమిట్ ఉంటుంది, ఏజ్ ఉంటుంది. ఆ టైంలోనే మనం చేసుకొని కేర్ తీసుకోవాలి. స్కిన్ కేర్ ఈజ్ మస్ట్. సో రొటీన్ రెగ్యులర్ స్కిన్ కేర్ ఉంటే నీ ఎలాంటి ట్రీట్మెంట్ అయినా ఏది హాని జరగదు. ఈవెన్ లేజర్స్ కావచ్చు, బొటాస్ కావచ్చు, ఫిల్లర్స్ కావచ్చు. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఏంటి, హైడ్రా ఫేషియల్స్ ఎక్కువ బూమ్ అయింది, బీబీ గ్లో అని ఎక్కువ బూమ్ అయింది, మైక్రో బ్లేడింగ్ అని ఎక్కువ బూమ్ అయింది, పర్మనెంట్ కలరింగ్ అనేది ఎక్కువ అయింది. సో పర్మనెంట్ కలర్ అంటే అదే లిప్ కలరింగ్, పిగ్మెంటేషన్ ఎక్కడ ఉన్నా కానీ దాన్ని మనం వీ కెన్ డూ విత్ ద పర్మనెంట్ మేకప్. సో ఐబ్రో డార్కనింగ్ అని వచ్చింది. సో బిఫోర్ అంటే ఐబ్రోస్ బాగా పలుచగా ఉన్న వాళ్ళకి థిక్గా అంటే చాలా పెన్సిల్స్ రుద్దుకొని బాధపడేవాళ్ళు. సో ఇప్పుడు మైక్రో బ్లేడింగ్ అని వచ్చింది, అందులో చాలా టెక్నిక్స్ ఉన్నాయి మైక్రో బ్లేడింగ్లో కూడా. సో అలా డిఫరెంట్ టెక్నిక్స్ ఏదో కొత్త వస్తూనే ఉన్నాయి. సో మనకి ప్రతిదీ ఇట్స్ లైక్ ఏమంటారు, ఓపెన్ బుక్ అయిపోయింది. మార్కెట్ అనేది ఓపెన్ బుక్ అయిపోయింది. సో ఎవ్రీథింగ్ ఇన్స్టాలో చూస్తున్నాము, ఇన్స్టాలో ఏది వస్తే మనం అది పెట్టుకోవాలి. సో క్లయింట్ ఎవరు ఏది అడుగుతారో తెలీదు అన్నట్టుగా నేను ప్రతిదీ అప్డేట్ అవుతూనే ఉంటాను. సో ఇప్పుడు ప్రెజెంట్గా నడుస్తుంది, ఎక్కువగా బూమ్ నడుస్తుంది ఏంటంటే కార్బన్ లేజర్. ఇన్స్టెంట్గా గ్లో కావాలి, ఇవాళ రేపు పెళ్ళి ఉంది, నాకు ఈ ట్యాన్ వెళ్ళిపోవాలి, లేకపోతే పిగ్మెంటేషన్ వెళ్ళిపోవాలి అని అంటే ఇన్స్టెంట్గా కార్బన్ లేజర్ అని నడుస్తుంది. ఇట్స్ వెరీ గుడ్, నాట్ హార్మ్ఫుల్ లేదు, ఏం లేదు. అండ్ కొరియన్ గ్లాస్ అని కూడా నడుస్తుంది. కొరియన్ గ్లాస్ ఫేషియల్ నడుస్తుంది, హైడ్రా ఫేషియల్, బీబీ గ్లోలో. ఇవి బాగా నడుస్తున్నాయి. రేపు ఏమొస్తుందో తెలియదు, వేచి చూడాలి. ఇప్పుడు మీరు చెప్పిన ఈ ఫేషియల్స్ ఉన్నాయి, కార్బన్ లేజర్ కానీ కొరియన్, వీటికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా మేడం? అదే చెప్తున్నాను కదరా, ప్రతిదీ సైడ్ ఎఫెక్ట్ అంటూ ఉంటుంది కేర్ తీసుకోకపోతే. వన్స్ వెన్ వీ డూయింగ్ సమ్ ట్రీట్మెంట్, మనం ఒక ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు వీఆర్ పీలింగ్ అవర్ అప్పర్ లేయర్, డెడ్ లేయర్ తీసేస్తున్నాం, హెల్దీ స్కిన్ ఇస్తున్నాం. హెల్దీ స్కిన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఎండకి ఎక్స్పోజ్ అయినా, ఇఫ్ యూ వోంట్ అప్లై ఎనీ సన్ స్క్రీన్స్ కానీ, మాయిశ్చరైజర్స్ కానీ, అలా వాటర్ ఏమీ అప్లై చేయకపోతే మళ్ళీ ఇట్ హర్ట్స్, అంటే ఆ స్కిన్ డ్యామేజ్ అవుతుంది. సో ఏదైనా సర్వీస్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయంటే పోస్ట్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి. అంటే కొన్ని మిషనరీస్ వల్ల మనకి కొంచెం రెడ్నెస్ కావచ్చు, ఎరదీమా కావచ్చు, స్వెల్లింగ్ కావచ్చు, అలా కొన్ని ఇష్యూస్ ఉంటాయి. ఆ ఇష్యూస్ చెప్తాం పోస్ట్ ప్రాబ్లమ్స్లో, ఈ ట్రీట్మెంట్కి ఇలా జరుగుతుంది, మీరు అంటే టెన్షన్ పడొద్దు, బట్ వీ హ్యావ్ టు టేక్ కేర్ బై యూజింగ్ ఆఫ్ సన్ స్క్రీన్స్ మస్ట్ అండ్ మాయిశ్చరైజర్స్ మస్ట్ అని, అండ్ వాటర్ ఎక్కువ తీసుకోవాలి. సో ఇలా కేర్ తీసుకుంటే ఏ ట్రీట్మెంట్ వల్ల హాని జరగదు, అది ఏదైనా లాభమే జరుగుతుంది.
అంతగా ప్రమోట్ చేస్తున్నామంటే హాని జరిగితే చేయం కదరా. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద థెరపిస్ట్ అండ్ ద క్లయింట్ ఆల్సో. క్లయింట్కి థెరపిస్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలా, ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది, ఈ ఇష్యూ ఉంటుంది, మీరు టెన్షన్ పడొద్దు, ఇలా మెయింటైన్ చేయాలి. వన్ సిట్టింగ్లో ఇష్యూ పోదు. అండ్ అగైన్ ఒక్కసారి పోయిందంటే మళ్ళీ రీగెయిన్ అంటే మళ్ళీ రాదు అని కాదు. ఇట్స్ లైక్ ఇట్స్ నాట్ ఎ పర్మనెంట్ క్యూరబుల్ కాదు, ఇట్స్ ఎ మెయింటైనబుల్ ట్రీట్మెంట్స్. వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ ఈస్ మెయింటైన్ చేసుకుంటే ఇప్పుడు పిగ్మెంటేషన్ అనేది పోయిందని సంతోషం కాదు, మళ్ళీ ఎండకి వెళ్ళిపోతే మళ్ళీ స్టిమ్యులేట్ అవుతాయి సెల్స్, మళ్ళీ వస్తుంది. సో దానికి సన్ స్క్రీన్ ఈజ్ మస్ట్. మరి ఎందుకు మళ్ళీ వస్తున్నప్పుడు ఎందుకు చేసుకోవడం ఇవన్నీ అని అడగొచ్చు, అలా కూడా అడుగుతారు క్లయింట్స్ వచ్చి. సో మేడం ఇన్ని మళ్ళీ వస్తే ఎందుకు అని అంటే టు డెవలప్ కాన్ఫిడెన్స్. అంటే మనం ఒక చోటుకి వెళ్ళాలంటే మనం నిరాశ పడుతుంటాం, అందరిలో మన ఫేస్ చూపించుకోలేము. బట్ సో దాన్ని మెయింటైన్ చేయక తప్పదు. ఇప్పుడు మనం 3 పూటలు తింటున్నా లేదా బ్రతుకుతామా, బ్రతకం. సో రోజు చేసిందే చేస్తున్నాం కదా. సో ఇది కూడా ఒకవేళ మనకి బ్యూటీ కాషియస్ ఉన్న వాళ్ళు మెయింటైన్ చేసుకుంటారు, అఫోర్డబుల్ ఉండేవాళ్ళు కొంచెం ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్స్. ఇవన్నీ ఇప్పుడున్న ఈ ట్రెండ్లో ట్రీట్మెంట్స్ అన్నీ కొంచెం ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్స్. ప్రెజెంట్ నడుస్తున్న ట్రెండ్స్లో మేకప్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరూ కావాలని కోరుకుంటున్నారు. మేకప్ అలవాటు లేని వాళ్ళు కూడా మేకప్ కావాలని కోరుకుంటున్నారు. సో ఆ మేకప్ గురించి మాకు కొంచెం చెప్పండి. అట్ ద సేమ్ టైం ఏంటంటే మేకప్తో పాటు స్కిన్ కేర్ ఎలా తీసుకోవాలి అనే, మెయిన్గా స్కిన్ కేర్ ఇంపార్టెంట్ కాబట్టి దాని ఇంపార్టెన్స్ కూడా చెప్పండి. యా, సో ఇప్పుడు చూడండి సడన్గా మనకి మేకప్స్ మీద ఎందుకంత శ్రద్ధ వచ్చింది. ఎవ్రీథింగ్ మన మార్కెట్ నడుస్తుందంటే డ్యూ టు ఎన్ఆర్ఐస్ అనే అనుకోవాలా. సో ఇక్కడ నుంచి ఎన్ఆర్ఐస్ అంతా వెళ్ళాక కొంచెం వాళ్ళకు ఒక నాలెడ్జ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైతే అడుగుతున్నారో దాన్ని బట్టి మార్కెట్ డెవలప్ అవుతూ ఉంది ఎక్కువగా. సో ఆఫ్టర్ కరోనా మనకి అంటే అప్పుడు కరోనా ఇంట్లోనే ఉండి అన్నీ చేసుకోవడం దాని మీద ఎట్లా శ్రద్ధ అయింది. సో ఎన్ఆర్ఐస్ వల్ల ఏంటంటే ఒక ఫంక్షన్ అనగానే ఒక పెద్ద పండుగలాగా చేసుకుంటారు కాబట్టి సో అలంకరించుకోవడం ప్రతి ఒక్కరికి ఇష్టమే కదా. ఆబ్వియస్గా లేడీస్ అంటే ఎంత అలంకరించుకున్నా తక్కువే. సో అది ఫస్ట్లో చాలా అందరూ భయపడేవాళ్ళు, లేకపోతే ఎఫర్ట్ చేయకపోయేవాళ్ళు, లేకపోతే మేకప్ ఏంటది ఏదో సినిమాలు వాళ్ళు వేసుకునే వాళ్ళ విధంగా. సో ఆ టైంలో మేము ఈ ఫీల్డ్ని తీసుకురావడానికి చాలా ఇబ్బంది పడ్డాం. అంటే ప్రతి ఒక్కరూ ఈ ఫీల్డ్ని గౌరవించలేదు. చెప్పాలంటే ఇప్పుడు ఒక బ్యూటీషియన్ అంటే ఒక బ్యూటీ పార్లరా, అబ్బో ఏదో వాళ్ళకి ఒక పని నచ్చదు. అంటే అప్పుడు అంత అవేర్నెస్ లేకుండా, ఆ అవేర్నెస్ లేని టైంలోనే మేము రూపాయి సర్వీస్ చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు ఒక 10 రూపాయల సర్వీస్తో స్టార్ట్ చేసాము. ఇప్పుడు 10,000 అయింది అది కావచ్చు. సో ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది. దెర్ ఆర్ థెరపిస్ట్ సో మెనీ పీపుల్. ఆ టైంలో చాలా తక్కువ బ్యూటీషియన్స్ ఉండేవాళ్ళు. సో అందరూ బాగా గౌరవించే వాళ్ళు, రెస్పెక్ట్ ఇచ్చి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయింది అంటే డిమాండ్ తక్కువ అయిపోయింది, సర్వీస్ మోటో చేసే వాళ్ళు ఎక్కువ అయిపోయాం. సో దానివల్ల కూడా ఇన్స్టాల్ ఎక్కువ అయిపోయింది, ఓపెన్ నాలెడ్జ్ అయిపోయింది, ఎవరికి వాళ్ళు కూడా చేసుకుంటారు. కానీ మేకప్స్ కూడా ఇది ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లాగా అందరికీ చేయూతనిచ్చిందని అనుకోవాలి. ఆఫ్టర్ కరోనా ప్రతి ఒక్క లేడీస్కి సెల్ఫ్గా అంటే ఫ్రీలాన్సర్స్ లాగా చేసుకుంటున్నారు, నేర్చుకొని వాళ్ళ చుట్టాలకే కావచ్చు, ఫ్రెండ్ సర్కిల్కే కావచ్చు, వాళ్ళ కమ్యూనిటీలోనే. ఇప్పుడు ఎంత పాపులేషన్ పెరిగినా ఉంది, ఎందరున్నా తక్కువే మనకి. నేనున్నాను అనుకో ఫర్ ఎగ్జాంపుల్, ఎంతమంది చేయగలుగుతాను ఒకరోజు, అందరికీ చేయలేము కాబట్టి ఎందరున్నా మనకి తక్కువే. సో ప్రతి ఒక్కరికి ఈ ప్రో మేకప్ కోర్స్ అనేది చాలా ఈజీగా మెథడ్స్ తోటి తొందరగా స్కిన్ టోన్స్ బట్టి తొందరగా ఈజీగా చేయగలుగుతున్నారు. ఎందుకంటే బ్రాండ్స్ వల్ల. సో మన ఇండియాలోకి అన్ని బ్రాండ్స్ వచ్చేసాయి, అన్ని పెద్ద పెద్ద బ్రాండ్స్ వచ్చాయి. సో దానివల్ల పిల్లలందరూ బాగా నేర్చుకొని వాళ్ళ సెల్ఫ్ ఎర్నింగ్, వాళ్ళు బయటికి వెళ్తే 10,000 15,000 శాలరీ వస్తుంది కావచ్చు. సో అదే శాలరీ వాళ్ళు ఇంట్లో ఉండి కూడా చేసుకుంటున్నారు ఇప్పుడు. అది ప్రో మేకప్ అనేది ఇప్పుడున్న ట్రెండ్లో చాలా నడుస్తుంది భూమిలో. అండ్ కేర్ అనేది చూడండి, మేకప్ చేసుకున్నా కేర్ తీసుకోవాలి, చేసుకోకపోయినా ఫేషియల్స్ చేసుకోకపోయినా సెల్ఫ్ కేర్ అనేది మస్ట్. నేను ఎలా అంటే కంపల్సరీ వాటర్ ఎక్కువగా తీసుకోవాలా, ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకోండి, మంచి ఫ్రూట్ డయట్ తీసుకోండి, బ్యాలెన్స్ డయట్ తీసుకోండి. హెల్తీగా ఇమ్యూనిటీ డెవలప్ చేసుకోవాలంటే కొంచెం సిట్రస్ ఫ్రూట్స్ బాగా తీసుకోవాలి. అండ్ రెగ్యులర్ స్కిన్ కేర్ ఏంటి అంటే మాయిశ్చరైజింగ్ నైట్ టైమింగ్స్లో, డే టైంలో సన్ స్క్రీన్స్ పెట్టుకుంటే ఇది రెగ్యులర్ రొటీన్ స్కిన్ కేర్. సీజనల్గా పెట్టుకోండి. అంటే సీజనల్గా అంటే మనకి సమ్మర్లో ఒక విధంగా కేర్ తీసుకోవాలి, వింటర్లో ఒక విధంగా కేర్ తీసుకోవాలి, రైనీ సీజన్లో ఒక విధంగా కేర్ తీసుకోవాలి. అకార్డింగ్ టు స్కిన్ టైప్ మీరు మాయిశ్చరైజింగ్ అండ్ సన్ స్క్రీన్స్ యూజ్ చేసుకోండి. రెగ్యులర్గా జస్ట్ ఎక్స్ఫోలియేషన్ చేసుకుంటే సరిపోతుంది.
థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా విషయాలు చెప్పారు. మాలాంటి గర్ల్స్ అందరికీ మీరు ఇన్స్పిరేషన్. ఎప్పటికీ మీరు ఉమెన్ ఎంపవర్మెంట్ అనే చెప్పుకోవాలి, ఎందుకంటే దీక్ష గ్రూప్స్కి మీరు పెద్ద బ్రాండ్ అంబాసిడర్ అసలు. అండ్ సార్ ఇస్తున్న సేర్ అంత ఇప్పుడు ఏదైనా కానీ చూడు, మనం తలుచుకుంటే అవ్వదు, దేవుడు తలుచుకుంటేనే అవుతుంది. మన ఒకరికి ఒక్కొక్క పీరియడ్ వస్తుంది టైం అనేది, ఆ గుడ్ టైంలోనే యూటిలైజ్ చేసుకోవాలి. అందరికీ టైం అనేది ఎప్పుడు వస్తుందో తెలీదు, ఆ టైంలో మనం అది యూటిలైజ్ చేసుకున్నాం కాబట్టి నేను ఇప్పుడు ఇలా ఉన్నాను. అండ్ ఇంకా నేను ఫైట్ చేస్తాను, నా వల్ల ఎంత అవుతుందో అంత సర్వీస్ ఇస్తూనే ఉంటాను. దిస్ ఈజ్ మై ఏమ్ అన్నట్టు. యాక్చువల్గా నా కోరిక ఇది, టిల్ మై ఎండ్ ఆర్ టిల్ మై పాయింట్ ఐ విల్ డూ మై వర్క్. విషింగ్ ఏ గ్రాండ్ సక్సెస్ మేడం. ఇంకా మీరు ఇంకా చాలా మందికి ఇందులో ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, అండ్ మాలాంటి వాళ్ళకి కూడా సపోర్ట్ అంటే ఇన్స్పిరేషనల్గా సపోర్టివ్గా అండ్ ఇలాంటి ఇంటర్వ్యూస్ నేను మిమ్మల్ని మళ్ళీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా తరపున వరంగల్ దర్శన్ ఛానల్ తరపున థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ రా. మీ వరంగల్ దర్శన్ వాళ్ళకి కూడా నా థ్యాంక్స్. ఓకే మ్యామ్. హాయ్, నీ పేరు? శృతి. ఓకే శృతి, ఏ సర్వీస్ కోసం వచ్చారు దీక్ష? మైక్రోబ్లేడింగ్. ఓకే, మైక్రోబ్లేడింగ్ చేయించుకున్నారా? ఎలా ఉంది? బాగుంది. యాక్చువల్లీ ఫస్ట్ టైం వేరే దగ్గర చేయించుకున్నా, అక్కడ అంత గుడ్ రిజల్ట్ ఏం లేదు. సో ఇక్కడికి వచ్చా, బాగా చేశారు. ఓకే, ఇక్కడ సర్వీసెస్ బాగున్నాయి. ఇక్కడ సర్వీసెస్ బాగున్నాయి. ఓకే, ఎంత రేటింగ్ ఇస్తారు అవుట్ ఆఫ్ 5? ఆబ్వియస్లీ ఐ విల్ గివ్ 4.9. 4.9 out of 5. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్ మ్యామ్. యువర్ గుడ్ నేమ్? సునీత. ఓకే సునీత గారు, ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారు? 10 years నుంచి వర్క్ చేస్తున్నాను ఇక్కడే. ఓకే, 10 years. ఓకే, ఏమేమి చేస్తుంటారు ఇక్కడ సర్వీసెస్? నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు నార్మల్ ల్యాబ్ టెక్నీషియన్గా వచ్చాను. సో ఇక్కడ నాకు మేడం అన్ని ట్రీట్మెంట్స్, హెయిర్ ట్రీట్మెంట్స్, స్కిన్ ట్రీట్మెంట్స్ అన్నీ నేర్పించారు. నేను అవన్నీ నేర్చుకొని వచ్చిన క్లయింట్స్ని రిసీవ్ చేసుకొని ఎలా క్లయింట్స్తో మాట్లాడాలి, మోటివేట్ ఎలా చేయాలి, ట్రీట్మెంట్స్ ఎలా చేయాలి మేడం నాకు చాలా బాగా నేర్పించారు. మేడం గైడెన్స్లో అన్ని ట్రీట్మెంట్స్ నేర్చుకొని క్లయింట్స్కి బెస్ట్ సర్వీసెస్ ఇస్తున్నాను. మేడం చాలా బాగా నాకు అన్ని క్లారిటీగా అన్నీ నేర్పించడం వల్ల నేను ఇంకా 10 years నుంచి ఇక్కడ జాబ్ చేయగలుగుతున్నాను. మేడం నన్ను చాలా బాగా చూసుకుంటారు. మేడం మాకు ఒక సిస్టర్ లాగా, మేము వర్క్ ఎలా చేసినా ఏం చేసినా ఇది ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని మోటివేట్ బాగా చేస్తారు. మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు. ఇంకా మేము బెస్ట్ సర్వీస్ ఇవ్వాలి అని అనుకుంటున్నాం ఇదే దీక్షలో. ఎక్కువ కస్టమర్స్ ఏ ట్రీట్మెంట్స్ కోసం దీక్షకు వస్తుంటారు? స్కిన్ ట్రీట్మెంట్స్ అండ్ హెయిర్ ట్రీట్మెంట్స్కి వస్తారు మేడం. అండ్ హైడ్రా ఫేషియల్స్, కార్బన్ పీల్స్, అన్వాంటెడ్ హెయిర్ ట్రీట్మెంట్స్ అండ్ ఆర్ఎఫ్ ట్రీట్మెంట్స్, ఈ ట్రీట్మెంట్స్ ఎక్కువ చేయడం జరుగుతుంది ఇక్కడ దీక్షలో. ఆల్ సర్వీసెస్ అండ్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీస్ కూడా మేడం చాలా బాగా చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. హాయ్ అండి. మీ గుడ్ నేమ్? రాజశ్రీ. ఓకే రాజశ్రీ గారు, ఏ సర్వీస్ కోసం వచ్చారు దీక్షకి? హెయిర్ కట్ కోసం వచ్చాము. ఇవాళ హెయిర్ కట్ ఫ్రీ ఉంది కదా, సో కుమారి అక్క హెయిర్ కట్ చేశారు. బాగుంది, చాలా బాగుంది సర్వీసెస్. సాటిస్ఫై అయ్యారా సర్వీస్? చాలా సార్. మేము అంటే 11 years నుండి ఇక్కడికే వస్తున్నాము. బాగుంది సర్వీస్ కూడా. సో 11 years నుంచి వస్తున్నారు కాబట్టి దీక్షకి మీరు ఎంత రివ్యూ ఇస్తారు? అంటే ఐ మీన్ టు సే అవుట్ ఆఫ్ 5 ఎంత ఇస్తారు రేటింగ్? 5 out of 5. 5 out of 5. ఓకే, ఇంకా హెయిర్ కట్కి సర్వీసెస్ కాకుండా ఎలాంటి సర్వీసెస్కి వచ్చేవారు? ఏది ఎక్కువ బాగుంటుంది ఇక్కడ? అంటే నా బ్రైడ్ అప్పుడు ఇక్కడే సర్వీస్ తీసుకున్నాము. మళ్ళీ అంటే నేను యూకే వెళ్ళే ముందు ఇక్కడే వచ్చాను. ఎనీ టైం అంటే ఫ్యామిలీ అకేషన్స్ ఏ ఉన్నా కానీ ఇక్కడికే వస్తాం. చాలా బాగుంటుంది సర్వీస్. ఫ్యామిలీ డాక్టర్ లాగా ఫ్యామిలీకి దీక్ష అన్నమాట. దీక్ష. వెరీ నైస్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో మ్యామ్. Hi, this is Saida Khatun. I'm a Birla International School teacher. So we are connecting with the Diksha Parlor since 25 years. So even though my daughter's marriage and whatever may be the functions, everything we have to took the services to Aruna. Aruna is one of the very good and cooperative and very sincere, hard-working, dedicated lady. And she's a very down-to-earth and humble, kind and very helping nature. When we will approach to her, she given to me a good advice and good facilities at a time. Whatever may be, I asked her. She did very well. I'm very thankful to Aruna, and she is my one of the dearest friend, and I felt very happy. She's completed her 30 years. I'm very glad to her. I'm sharing my glad and her best wishes
and coming days also more 30,000 years she have to make the work, she have to give the services our Tri-Cities. Thank you. What kind of services you will be taking here? So maybe the haircut, maybe the marriage functions, and how to grooming, and even though my daughter also she trained here for haircut specially. In short period only she learned very good haircut. So it's a good to me. I'm very happy. Her journey, I saw her journey very close to her, and she's very good, and she did very well for Tri-Cities. Especially we are very happy and we are very luckiest because of she is here. Otherwise we will go to Hyderabad and we'll spend the more time and money, but we are not satisfied like her. But she's giving the good services to us in Warangal, Tri-Cities. I'm very happy to her. As a lady, she is very inspirational for all of us ladies. Definitely. About that, what can you say? She's a very inspiring lady. She was suffered a lot according to her health, and I faced those days also. Whenever I called, she said, I'm taking the treatment, my sittings are going on. Those days also she called me, and she given the services to me. So she's a very brave and very hardworking and very good lady. She is not only inspiring to me, and she inspired a lot many more ladies. She's an idol for as a ladies. Thank you. You're a regular customer for Diksha Group. So how much rating you are going to give out of 10? 10 by 10. If anybody will ask, I'll give her 10 by 10. There is no doubt. Okay, thank you so much. Thank you.